తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లాను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పరిశ్రమలు, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కర్నూలులో గుజరాత్ రాష్ట్రం తరహాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు 21 రోజుల్లో సింగిల్ విండో క్లియరెన్స్ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని పేర్కొన్నారు. చాలా ఇష్యూస్ ఉన్నాయి, బడ్జెట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాస్ట్ 5 yearsలో తీవ్రంగా డ్యామేజ్ జరిగిపోయింది ఎన్నో ఇష్యూస్లో. చెప్పిండేది ఒకటి, చేసిండేది ఒకటి. కాబట్టి ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసేది ఉంటుంది. నేను ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఏది కూడా మాయాబజార్ కానీ ఓవర్ నైట్ చేసేదానికి కాదు, కానీ బట్ స్టెప్ బై స్టెప్ చేయగలుగుతాము. ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా 100 times బెటర్గా చేయగలుగుతాం అనేది మాత్రం నేను అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మరి అదే చెప్పడం జరుగుతోంది. ఒక యాక్షన్ ప్లాన్ చేసి, ఎందుకంటే రియల్ స్మార్ట్ సిటీ అనేది నేను చెయ్యాలని అనుకున్నా. అది ఆల్రెడీ ఎన్నో సందర్భాల్లో చాలాసార్లు చెప్పడం జరిగింది ప్రజల్లో. నా సూపర్ 6లో కూడా అది చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ పారామీటర్స్కి మీట్ అయ్యే లెక్కనే వర్కౌట్ చేస్తామని చెప్పి కర్నూలు ప్రజలందరికీ కూడా నా తరఫున మరి ఇంకోసారి హామీ ఇవ్వడం జరుగుతోంది. ఇండస్ట్రీస్, కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ పోర్ట్ఫోలియో అనేది మీ అందరికీ తెలుసు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో. ఎందుకంటే దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మన చంద్రబాబు గారు, లోకేష్ గారు మనం చెప్పడం జరిగింది వితిన్ నెక్స్ట్ 5 years. దాంట్లో గవర్నమెంట్ జాబ్స్ అనేది దాదాపు 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు అది ఫిల్ చేసేది ఉంటుంది. ఇది కాక మిగతావి చేయడం అంటే ఇండస్ట్రీస్ని తెస్తేనే అది పాసిబుల్. ఎ బిగ్ బర్డన్ ఆన్ మీ అండ్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. అండ్ నేను ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ని చేయగలుగుతానని నమ్మకం పెట్టుకొని చంద్రబాబు గారు నాకు ఇవ్వడం జరిగింది. సో లోకేష్ గారికి ఇద్దరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఐ విల్ కీప్ అప్ వాట్ ఎవర్ దే హ్యావ్ ట్రస్టెడ్ ఆన్ మీ. విత్ ఇన్ నెక్స్ట్ 5 years మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈక్వల్ టు గుజరాత్ లెవెల్లో. ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టాలా, పెద్ద ఇండస్ట్రీ పెట్టాలంటే ఫస్ట్ ఎవరికి ఏం ఐడియా వస్తుంది? గుజరాత్కి పోవాలా అని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అట్లా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగినారు అక్కడ ఉండే గవర్నమెంట్. అందుకనే ఆ గవర్నమెంట్ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా రెగ్యులర్గా వాళ్ళే గెలుస్తున్నారు. సో మనం ఆ పాలసీ ఏమి, అక్కడ ఎట్లా ఉంది, బికాజ్ ఎవరు బెస్ట్ ఉన్నారు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమి, నాట్ ఓన్లీ ఇన్ కార్పొరేషన్ ఆర్ ఈవెన్ ఇన్ మై డిపార్ట్మెంట్, పాలసీ మేకింగ్లో కానీ అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి నెక్స్ట్ 5 yearsలో నేను కూడా, మన స్టేట్ కూడా, ఆంధ్రప్రదేశ్ కూడా గుజరాత్కి ఈక్వల్గా కంపీట్ చేయగలుగుతున్నామని చెప్పి వర్కౌట్ చేస్తాం. నాకుండే నెట్వర్క్లో చాలామంది ఇండస్ట్రీస్లో బాగా పరిచయము, పుట్టి పెరిగింది ఇండస్ట్రీలోనో. ఒక ఇండస్ట్రియలిస్ట్గా నేను ఏమేమి చేస్తుంటా, నాకు ఏమేమి ఇష్యూస్ ఉంటాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయని నాకు తెలుసు. ఇప్పుడు గవర్నమెంట్లో నేను ఉన్నప్పుడు అవి ఎట్లా తీరుస్తే హ్యాపీ అవుతారు అనేది నాకు తెలుసు. కాబట్టి సొల్యూషన్స్ తొందరగా తెచ్చి మనము కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలిగినాము అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ మనకు వచ్చేదానికి పెద్దగా అవకాశం ఉంటుంది. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో కొందరు ఉన్నతాధికారులకు స్థానచలనం కలుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో టీటీడీ ఈవోగా వ్యవహరించిన ధర్మారెడ్డిని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. టీటీడీ నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి జె శ్యామలారావును నియమించారు. శ్యామలారావు ఇవాళ టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టారు. సంప్రదాయం ప్రకారం మొదట వరాహస్వామిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా వచ్చిన శ్యామలారావుకు టీటీడీ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. ధర్మారెడ్డి నూతన ఈవో శ్యామలారావుకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా శ్యామలారావు మాట్లాడుతూ ఎంతో పవిత్రతతో కూడిన టీటీడీ ఈవో పదవిని అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పదవిని చేపట్టే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తిరుమల వచ్చే భక్తులు ఎలాంటి సమస్యలు లేకుండా స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు కల్పించడంపై దృష్టి సారిస్తామని శ్యామలారావు తెలిపారు. ఈవోగా బాధ్యతాయుతంగా పారదర్శకంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.
भगवान् वेङ्कट एव दैवतन्नः श्रीनिवासः परदैवतन्नः सर्वकाम्राज्यलक्ष्मीः श्रीर्वक्षस्वमायुष्यमारोग्यमामेधाक्षौभवान् महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः श्रियः कान्ताय कल्याणनिधये कलनिवासाय श्रीनिवासाय मङ्गलम् लक्ष्मीप्रसन्न वेङ्कटेश्वर प्रसाद सिद्धिरस्तु सकल कल्याण समृद्धिरस्तु। సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవలందిస్తానని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎం ఈస్పేర్ ఎన్ఆర్ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా విజయనగరానికి విచ్చేశారు. చంద్రబాబు నాయకత్వంలో మంత్రిగా సేవలందించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా చిన్న మధ్య తరహా పరిశ్రమలు తీసుకొస్తామని ప్రకటించారు. జిల్లాలో ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులకు అందుబాటులో ఉంటారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఎంతో బాధ్యతగా నియోజకవర్గం తిరగడం జరిగింది, సమస్యలు తెలుసుకోవడం జరిగింది, సమస్యలు పరిష్కరిస్తామన్న మాట ఇచ్చి గ్రామాల్లో మనం పెరుగుతున్న నియోజకవర్గం గెలిపించుకోవడం జరిగింది. మరి అలాంటి దశగా యావత్తు నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు జిల్లాలో 9 అంటే పాత జిల్లాలో 9 ఈ పార్లమెంటరీ జిల్లాలో కూడా 7 గెలవడం అంటే ఖచ్చితంగా ప్రజలు ఎంత ఆసక్తి మన వైపు చూపించారని నేను భావిస్తూ వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఈరోజు మార్పు కావాలని, నాయకత్వం అంటే అందరికీ మంచి జరగాలనే ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి భారీ మెజార్టీతో యావత్తు వన్ సైడ్ ఎలక్షన్ కింద తీర్పిచ్చిన ప్రజానికానికి ఈరోజు సేవ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అలాంటి తరుణంలో యువ నాయకుడైన నాకు మొదటిసారిగా ఒక ఎమ్మెల్యేగా నేను గెలిచినటువంటి నాకు ఇంత బాధ్యత అప్పచెప్పి మీరు లీడ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కోరడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో నాకు ఈ వేదిక ద్వారా ఈ జిల్లా తాలూకు పెద్ద నాయకులందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాను, మన భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం సమిష్టిగా పనిచేసి ఈ జిల్లాని, రాష్ట్రాన్ని దారిలో పెట్టాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా అనేకమైన సమస్యలు గత 5 ఏళ్లుగా మరుగున పడిపోయాయి. ఉద్యోగ అవకాశాలు అయితే యువకులు లేవు. మరి ఈరోజు అలాంటి తరుణంలో నన్ను జిల్లాను ముందుకు తీసుకెళ్ళమని చెబుతూ ఈరోజు ఇంత బరువైన బాధ్యత నాకు ఇచ్చినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన అందరి నాయకులకి ఒకటే విజ్ఞప్తి, నేను పదవికే పెద్దవాడిని కానీ మీ అందరికీ చిన్నవాడిని. మీరందరూ నన్ను దీవించి జిల్లాను ముందుకు తీసుకెళ్లి నన్ను, అలాగే మన నాయకులందరినీ కూడా ఆదర అభిమానాలతో సమస్యని మాకు తెలియజేసి సమస్యను పూర్తి స్థాయిలో, క్షేత్రస్థాయిలో పరిష్కరించే విధంగా, మాకు పనిచేసే విధంగా మీరందరూ సహకారం చేయాలని నాయకులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు కూడా నేను ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు
కొత్త అభ్యర్థి లేకపోతే యువ నాయకుడు జిల్లా మినిస్టర్ అని మీరు భావించవచ్చు. కానీ మేమందరం కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం వెతుక్కోగలుగుతాం. ప్రతి సమస్య పట్ల చిత్తశుద్ధితో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈ రోజు మాతో పాటు బ్యూరోక్రసీ కూడా, అలాగే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రాన్ని సరైన దారిలో సరైన దిశలో తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా పెనుమార్పు తీసుకురావాలని. పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పైగురిలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా దాదాపు 200 మంది ప్రయాణికులు గాయపడినట్టు సమాచారం. కతిహార్ డివిజన్లోని రంగపాని నిజ్బారి స్టేషన్ల మధ్య స్టేషన్లో నిలబడిన కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను గూడ్స్ రైలు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. కాంచనజంగా ఎక్స్ప్రెస్ కు చెందిన 3 బోగీలు పట్టాలు తప్పాయి. తోపు బలంగా ఉండడంతో ఒక బోగి మరో బోగి పైకి ఎక్కింది. ఈ ఘటనలో ఇంకెంతమంది చనిపోయారో అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. కానీ సంఘటనా స్థలం నుంచి వీడియో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య స్పష్టంగా తెలియరాలేదు. ఈ ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. డార్జిలింగ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఋషికొండలో నిర్మాణాలు ఎందుకు చేపట్టారో తెలియదన్న ఎమ్మెల్యే గంట. టూరిజం రిసార్ట్ ను కూల్చి విలాసవంతమైన భవనం కట్టారని ఆరోపణ. ఋషికొండ భవనాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవచ్చన్న మాజీ మంత్రి అమర్నాథ్. జగన్ గెలిస్తే ఇక్కడి నుండే పాలన సాగించేవాళ్లమంటూ స్పష్టం. కుటుంబ వ్యవస్థలో తండ్రి పాత్ర కీలకమన్న గీతం స్కూల్ ప్రిన్సిపాల్ సురభి శారద. కుటుంబం కోసం త్యాగాలు చేసే వ్యక్తి తండ్రి ఒక్కరే అంటూ ప్రశంస. టీటీడీ ఈవోగా శ్యామలారావు నియామకం. నూతన ఈవో శ్యామలారావుకు బాధ్యతలు అప్పగించిన ధర్మారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే BCN న్యూస్.